నమస్కారం అండి. మన హిందూ సాంప్రదాయంలో ఏ పూజ చేసినా మొదట విఘ్నేశ్వరుడిని ఆరాధించడం ఆనవాయితీ. ముఖ్యంగా పసుపుతో చేసిన గణపతిని పూజించడం వెనుక ఎంతో లోతైన అర్థం ఉంది. ముందుగా పసుపు గణపతి తయారీ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న గిన్నెలో తగినంత పసుపు తీసుకొని అందులో కొద్దిగా నీరు లేదా పాలు పోసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉంటే ఆకారం నిలబడదు. ఒక తమలపాకుపై గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆసనంగా సిద్ధం చేసుకోవాలి. ఇలా భక్తితో చేసుకున్న గణపతిని పీఠంపై ఉంచి పూజ ప్రారంభించాలి. మన చేతులతో ప్రాణం పోసి చేసుకున్న ఆ వినాయకుడిని చూస్తుంటే మనసుకి ఎంతో తృప్తి కలుగుతుంది. చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే పసుపు గణపతికి బదులు వెండి లేదా ఇత్తడి విగ్రహాన్ని పెట్టి పూజ చేయవచ్చా అని. తప్పకుండా చేయవచ్చు. అయితే పసుపు అనేది సౌభాగ్యానికి, పవిత్రతకు చిహ్నం. మనం సొంతంగా దేవుడిని చేసుకొని పూజించి తిరిగి ప్రకృతిలో కలిపేయడం అనే తత్వం పసుపు గణపతిలో ఉంటుంది. మీరు విగ్రహం పెట్టి పూజ చేసిన విగ్రహం పక్కన ఒక చిన్న పసుపు ముద్దను ఉంచి పూజించడం మన సాంప్రదాయం. ఇక పూజ పూర్తయ్యాక నిమజ్జనం విషయంలో చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. పసుపు గణపతిని కొందరు తులసి చెట్టు దగ్గర వేస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. దీనికి ఒక కారణం ఉంది. ఒక పురాణ గాథ ప్రకారం తులసీదేవి వినాయకుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ వినాయకుడు తాను నిత్య బ్రహ్మచారినని చెప్పి నిరాకరిస్తాడు. దీనివల్ల వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి తులసీదేవి వినాయకుడిని శపిస్తుంది. దాంతో వినాయకుడు కూడా తులసిని శపిస్తాడు. ఈ కారణంగానే వినాయక పూజలో తులసి దళాలను వాడరు. కేవలం వినాయక చవితి రోజున మాత్రమే ఏకవింశతి పత్ర పూజలో భాగంగా ఉపయోగిస్తారు. ఈ వాగ్వాదం కారణంగానే తులసి చెట్టు దగ్గర గణపతిని నిమజ్జనం చేయకూడదని అంటారు. అలాగే తులసి మొక్క చాలా సున్నితమైనది. ఎక్కువ పసుపు వేళ్ల దగ్గర చేరితే మొక్క పాడయ్యే అవకాశం కూడా ఉంది. పసుపు గణపతిని పూజ తర్వాత ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో కరిగించాలి. ఆ పసుపు నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఉన్న పూల మొక్కల మొదట్లో, గులాబీ లేదా మల్లె వంటి చెట్ల మొదట్లో పోయాలి. లేదా ఆ పసుపు నీటిని ఇంటి ముఖద్వారానికి చల్లుకోవడం వల్ల కూడా శుభం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల స్వామివారు గౌరవప్రదంగా ప్రకృతిలో కలిసిపోతారు. ఈ చిన్న నియమాలను పాటిస్తూ పూజ చేయడం వల్ల విఘ్నేశ్వరుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. గణపతి నిమజ్జనం చేసిన నీటిని ఎవరూ తొక్కే ప్రదేశాల్లో లేదా మురికి కాలువల్లో అస్సలు పోయకూడదు. పవిత్రమైన పద్ధతిలో ప్రకృతిలో కలిపేయడమే సరైన పద్ధతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.